ఇడ్లీ ప్లేటులో ఇలా మిల్ మేకర్ వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసి ఇవ్వచ్చు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు. మరి ఇడ్లీ ప్లేట్లో మిల్ మేకర్తో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకుందాము. ఇలా ఈ నీళ్ళు బాగా కొంచెం మరిగించుకున్న తర్వాత ఇందులోకి కప్పు మిల్ మేకర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగే వేడి నీళ్ళలో పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకొని అందులోకి రవ్వనైతే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, ఈ రవ్వనైతే తీసుకున్నాను. ఇక్కడ ఇలా ఇప్పుడు ఈ రవ్వని బౌల్లోకి అయితే వేసుకుందాము. ఇందులో కొంచెం వామ్ అయితే వేసుకున్నాను. అలాగే ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. వాము వచ్చేసి మీ ఇష్టం, వేసుకోకున్నా పర్లేదు. ఇలా 1/2 కప్పు పెరుగు వేసుకొని ఒక 1/2 కప్పు నీళ్ళు అయితే వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడాను కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఈ రవ్వను కూడా ఒక 10 నిమిషాలు నాననిద్దాము. ఈలోపు ఇందులోకి చట్నీని అయితే చేసేసుకుందాము. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి పుట్నాల పప్పును అయితే వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు, రుచికి సరిపడినంత ఉప్పు, చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా కొన్ని నీళ్ళు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం అంతా కూడాను. ఇందులోకి ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఇంకా చట్నీని అయితే ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీనికైతే పోపు అయితే పెట్టేసుకుందాం. ఇలా ఇంకా పోపు కూడా పెట్టేసుకుందాం. ఇందులోకి అయితే ఒక చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు మనకి రవ్వ, మిల్ మేకర్ రెండు కూడా నానిపోయి ఉంటాయి. ఇంకా చట్నీని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి మిల్ మేకర్ కూడా నానిపోయి చూడండి. నీళ్ళన్నీ కూడా ఇలా పిండేసుకోవాలి మిల్ మేకర్ నుంచి. ఇలా ఈ విధంగా తీసుకొని ఇంకో ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. అన్నీ కూడాను ఇలా వాటర్ ఏమి లేకుండా కన్నగా తీసేసుకొని మిల్ మేకర్ని పెట్టేసుకుందాం ఓ ప్లేట్లో అన్నీ కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఈ మిల్ మేకర్ని అయితే వేసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా 10 నిమిషాల తర్వాత మనకి రవ్వ కూడా నానిపోయింది చూడండి. ఇలా నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న ఈ మిల్ మేకర్ పేస్ట్ని ఇందులోకి అయితే వేసుకుందాము. ఇదంతా కూడాను ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే మన దోశ బ్యాటర్ లాగా అయిపోతుంది. ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇన్స్టెంట్గా చేసినాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ అంత వంట సోడా ఇలా వేసేసుకొని ఇవి కూడా కలిసేలాగా బాగా కలిపేసుకున్నాము. మొత్తం కలిసేలాగా ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇంకా చూసారు కదా, ఇలా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి. ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుందాము. మనకు అతుక్కోకుండా ఇలా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా మనకి ఎన్ని ప్లేట్లు కావాలో అన్నీ కూడాను నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ని ఇందులోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒకసారి ఈ విధంగా ఇడ్లీ చేసి ఇవ్వండి. ఇన్స్టెంట్గా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసేసుకుందాం. మనకి ఎన్ని అవుతాయో అన్ని ప్లేట్స్ కూడా ఇదే విధంగా వేసేసుకోవడమే.
ఇంకా అన్నీ కూడాను స్టాండ్లో అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే ఇందులో పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఒక 12 నిమిషాలు ఉడికించుకుందాం ఆవిరికి. ఇక్కడ వచ్చేసి 12 నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాము. ఇలా అన్నీ కూడాను తీసేసుకోవడమే. చూసారా మనకి ప్లేట్ కూడా ఏమీ అంటుకోలేదు, చాలా ఈజీగా వస్తాయి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్తో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి 10 నిమిషాల్లో ఈ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా మనకి చాలా అంటే చాలా స్పాంజీగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది అనమాట ఈ రెసిపీ వచ్చేసి. ఇంకా మనం చట్నీ చేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మిల్ మేకర్తో ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.